హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం వల్ల సాయి కృష్ణ అనే మన సబ్స్క్రైబర్ హాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మీ యూట్యూబ్ ఛానల్లో జాబ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్లో 2 వీక్స్ బ్యాక్ విజయనగరంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాను, నాకు హెట్రో కంపెనీలో జాబ్ వచ్చింది బ్రో, నెక్స్ట్ వెడ్నెస్డే జాయినింగ్ డేట్ ఇచ్చారు బ్రో, లొకేషన్ నక్కపల్లి వైజాగ్, థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అంటున్నారనమాట. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్. మన ఛానల్లో వీడియోస్ చూసి ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి 100%లో జస్ట్ 10%కైనా జాబ్స్ అయితే వస్తున్నాయి అనమాట. కంగ్రాచులేషన్స్ సాయి కృష్ణ. మన ఛానల్ ఫాలో అయితే జాబ్ అయితే పక్కా వస్తుందన్నమాట. ఈ సర్కిల్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా మన ఛానల్ని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి ఈ జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా చాలా జాబ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా మన ఛానల్లో వస్తున్న ప్రతి కంటెంట్ మీ మొబైల్ నోటిఫికేషన్గా వెంటనే చేరుకుంటాయన్నమాట. సో ఈరోజు అయితే విశాఖపట్నం మరియు విజయనగరం నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. డైరెక్ట్గా మన ఛానల్కే మెయిల్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇందులో ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే కాదు. సో 2 న్యూస్లు అయితే వచ్చాయండి. సో ఒకటి 15th తారీఖున, నెక్స్ట్ వచ్చేసరికి డేట్ అయితే మెన్షన్ చేయలేదు. 4 కంపెనీల్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అంటున్నారు. సో మనకి క్లిరికల్ విశాఖపట్నం. సో విశాఖపట్నంలో చాలామంది ఉద్యోగాలు అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో మనమైతే జాబ్ మీద క్లిక్ చేయడం అయితే జరిగిందండి. రెస్పెక్టెడ్ సార్ అండ్ మేడం, వీఆర్ కండక్టింగ్ ద జాబ్ మేళా ఆన్ 15th March 2024 అని ఒక పీడిఎఫ్ అయితే పంపించడం అయితే జరిగిందనమాట. సో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అయితే పంపించడం అయితే జరిగిందండి. సో పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తారు, మీ కళ్ళ ముందు అన్నీ ఓపెన్ చేయడం అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఇదైతే ఓపెన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. విశాఖపట్నం జిల్లా ఉపాధి కార్యాలయం నందు 15th March 2024 అయితే జాబ్ మేళా అయితే చేయడం అయితే జరుగుతుంది. సో విశాఖపట్నం కంచరపాలెంలోని ఉపాధి జిల్లా అధికారులు మరియు సంయుక్తంగా ఆధ్వర్యంలో విశాఖపట్నం కంచరపాలెం జిల్లాలో 15వ తారీఖు March 2024 శుక్రవారం అనగా ఉదయం 10 గంటలకి జాబ్ మేళా అయితే నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి మేడ్+లోనే అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. కస్టమర్ సేల్స్ అసోసియేట్, ఫార్మసీ ఎయిడ్ మరియు ఫార్మసిస్ట్గా తీసుకుంటారనమాట. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఎస్సి, ఎంఫార్మసీ చదువుకున్న వాళ్ళకైతే పురుషులకు మాత్రమే 30 వేకెన్సీలు అయితే రిలీజ్ చేశారండి. సో మొత్తంగా 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి. మొత్తంగా 18,000 వరకు అయితే శాలరీ అయితే ఇస్తారు. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఎస్సి, బిఎస్సి, ఎంపీసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఇలా ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకి మాత్రం ఈ వీడియో మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వచ్చేసరికి సుస్వదీప్ ఆగ్రో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి సేల్స్, డెలివరీ బాయ్స్, గూడౌన్ ఇన్ఛార్జ్, హెల్పర్ అయితే కావాలంటున్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరికి జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. 12,000 నుంచి 16,000 అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి వరల్డ్ వైడ్ డైమండ్ జ్యువెలరీ విశాఖపట్నంలో వచ్చేసరికి పాలిషర్ అయితే కావాలంటున్నారనమాట. సో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుకున్న పర్లేదు, 10వ తరగతి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. 15,000 అయితే ఇస్తారు. ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నంలో వచ్చేసరికి రిసెప్షన్ మేనేజర్, ఎవల్యూటర్ అయితే కావాలంటున్నారు. డిగ్రీ మరియు 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి. శాలరీ వచ్చేసరికి అదిరిపోయింది 27,000 శాలరీ అయితే ఇస్తారు. స్టార్టింగ్లో 27,000 శాలరీ అంటే పర్లేదండి, బాగానే జాయిన్ అయిపోవచ్చు. ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ విశాఖపట్నంలో వచ్చేసరికి ఇంటర్న్షిప్, ట్రైనీ, ప్రొబేషనరీ ఆఫీసు, డిగ్రీ, ఎంబీఏ, ఎంకామ్ 50 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. 18,000 నుంచి శాలరీ వరకు అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో నవత రవాణా రోడ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చేసరికి క్లర్క్, జూనియర్ ఆఫీసరు, సీనియర్ ఆఫీసరు, అసిస్టెంట్ మేనేజరు మరియు సేల్స్ ఆపరేషన్స్ అయితే కావాలంటున్నారన్నమాట. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ, పీజీ చదువుకున్న వాళ్ళకి 11,000 నుంచి 14,000 అయితే ఇస్తారనమాట. అప్పర్ ఫార్మసీలో ఎప్పట్లానే రీటైల్ ట్రైనీ, అసోసియేట్ మరియు ఫార్మసీ ట్రైనీ, ఫార్మసిస్ట్ అయితే కావాలంటున్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ 80 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 20,000 వరకు అయితే శాలరీ అయితే ఇస్తారనమాట. సినాప్టిక్స్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అచ్యుతాపురం, రాంబిల్లి విశాఖపట్నంలో అయితే జూనియర్ టెక్నీషియన్ కింద తీసుకుంటారు. ఐటీఐ, ఎలక్ట్రికల్ మరియు ఫిట్టర్. చాలామంది మన ఛానల్లో ఐటీఐ, ఎలక్ట్రికల్, ఫిట్టర్కి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అన్న అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. 11,000తో పాటు అలవెన్సెస్ కూడా ఇస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్,
మొత్తంగా 8 కంపెనీల్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కావున పైన అర్హత కలిగి ఉన్న ఆసక్తికర విద్యార్థులు పైన వెబ్‌సైట్ ఇచ్చిన పేర్లలో నమోదు చేసుకొని 15వ తారీఖు మార్చ్ 2024 శుక్రవారం 10 గంటలకైతే ఇంటర్వ్యూకైతే చేరుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లోనే పొందుతారు కాబట్టి మీరు మన ఛానల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ విజయనగరంలో కూడా ఉంది. ఆ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, విశాఖపట్నం వాళ్ళైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. వీఆర్ ఆర్గనైజింగ్ ఏ స్పెషల్ డ్రైవ్ ఫర్ ద డిజేబుల్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీ చుట్టుపక్కల ఎవరైనా డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే వాళ్ళకి చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి కాబట్టి జాబ్స్ పడిన వెంటనే షేర్ చేయడానికి ట్రై చేద్దాం, వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేద్దాం. సో ఒక పత్రిక ప్రకటన అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. జాబ్ మేళా, నేషనల్ కెరీర్ సర్వీస్, మోడల్ కెరీర్ సెంటర్, యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళైతే సంయుక్తంగా 13వ తారీఖు మార్చ్ 2023 వెడ్నెస్డే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో డీమార్ట్ కస్టమర్ సర్వీస్లో 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 13,000 వరకు అయితే ఇస్తారనమాట. మ్యాక్స్ ఫ్యాషన్లో వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా తీసుకుంటారు. 10,000 నుంచి 13,000 అయితే ఇస్తారు. రాథోడ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసరికి కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా తీసుకుంటారనమాట. 10,000 నుంచి 13,000 అయితే ఇస్తారు. పిజ్జా హట్లో వచ్చేసరికి 10,000 నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. కావున పైన తెలుపబడిన అర్హత కలిగి విద్యార్థులు తమ సర్టిఫికెట్లు 13వ తారీఖు మార్చ్ 2024 వెడ్నెస్డే 10 AM నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో విజయనగరంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటాయండి. సో విశాఖపట్నంలో కూడా ఉన్నాయి. సో అందుకే విశాఖపట్నం, విజయనగరం 2 ప్రాంతాల్లోనైతే థంబ్నెయిల్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా, ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకొని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలానే మన ఛానల్ నుంచి వస్తున్న జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్ మనసారా ఎంకరేజ్ చేసి, ఒక సబ్స్క్రైబ్ చేసి, ఒక లైక్ చేసి, ఒక మంచి కమెంట్తో మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ జై హింద్.